వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. అమెరికా అధ్యక్ష పదవిని రెండోసారి చేపట్టినప్పటి నుండి ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్ర ఒడిదుడుకులకు గురిచేస్తున్నారు. ముఖ్యంగా తన కక్షపూరిత నిర్ణయాలతో భారత్ను తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ముంచేసే పన్నాగం కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ట్రంప్ తన వికృత నిర్ణయాలతో ఇప్పటికే భారత్ను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నారు. అంతేకాదు తన రాజకీయ వేదికలపై మాట మార్చిన భారత్పై ఆర్థిక దాడులు, టారిఫ్ సుంకాల మూత మోగించే ధోరణి మాత్రం మార్చుకోలేదు. తాజాగా భారత్పై మరో నిఘా నేత్రాన్ని ట్రంప్ సంధించారా? భారత్పై విషాన్ని చిమ్మేందుకు తన పెంపుడు పామును భారత రాయబారిగా నియమించి భారత్ పట్ల తన అక్కాసును వెళ్లబోసుకున్నారా? ఇంతకీ ఎవరా పెంపుడు పాము? ఏమిటి దాని ప్రత్యేకత? వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. ఒకప్పుడు భారత్, పాక్, ఆఫ్ఘనిస్తాన్ను ఒకే పాలసీ కిందకి తెచ్చేందుకు అమెరికా ప్రయత్నించింది. ఆ నిర్ణయాన్ని అప్పటి యూపీఏ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. దాంతో వెనక్కి తగ్గిన అమెరికా ఆ నిర్ణయాన్ని విరమించుకుంది. కానీ అదే నిర్ణయాన్ని తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బలవంతంగా అమలు చేస్తున్నారు. ఏమిటా నిర్ణయం? భారత్పై ట్రంప్ వాచ్ డాగ్ను నియమిస్తున్నారా? భారత్పై విషాన్ని చిమ్మేందుకు తన ప్రతిబింబమైన తన పెంపుడు పామును కాపలా పెట్టారా? రెండోసారి అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన విపరీత ధోరణులు మరింత హెచ్చుమీరుతున్నాయి. ఇప్పటికే ట్రంప్ తీసుకునే నిర్ణయాలతో ప్రపంచ దేశాలు విలవిలలాడుతుండగా భారత్పై సుంకాల మోత మోగించి మన దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్ర ప్రభావితం చేసేస్తున్నారు. ఇది చాలదన్నట్లుగా తాజాగా భారత్పై విషం చిమ్మే మరో నిర్ణయం తీసుకున్నారు. భారత్లో అమెరికా రాయబారిగా దక్షిణ మధ్య ఆసియాలో పర్యవేక్షకుడిగా ట్రంప్ తన స్నేహితుడైన సెర్గియో గోర్ను నియమించుకున్నారు. సెర్గియో గోర్ అత్యంత వివాదాస్పదమైన వ్యక్తుల్లో ఒకరనే అపవాదు ఉంది. ఈ విషయాన్ని ట్రంప్ చిరకాల శత్రువుగా మారిన తన మిత్రుడు, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పేర్కొన్నారు కూడా. అయితే భారత్లో తదుపరి అమెరికా రాయబారిగా సెర్గియో గోర్ను నియమించి ట్రంప్ తన పైశాచిక ఆనందాన్ని చెప్పకనే చూపించుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు భారత్, అమెరికా సంబంధాలను తీవ్ర స్థాయిలో దెబ్బతీస్తున్నాయి. తాజాగా అత్యంత వివాదాస్పదమైన వ్యక్తుల్లో ఒకరైన సెర్గియో గోర్ను భారత్, అమెరికా రాయబారిగా దక్షిణ మధ్య ఆసియాలో పర్యవేక్షకుడిగా నియమించడం దౌత్య వర్గాలను షాక్కు గురిచేసింది. అంతేకాదు సెర్గియో గోర్ను భారత రాయబారిగా నియమించుకోవడం ద్వారా డైరెక్ట్ గా తన ప్రమేయం లేకుండానే భారత్పై ట్రంప్ మరింత విషాన్ని చిమ్మే అవకాశాన్ని కల్పించుకున్నారనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో భారత్పై విషాన్ని చిమ్మే తన పెంపుడు పాము అయిన సెర్గియో గోర్ను కాపలా పెట్టుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో గోర్ను నియమించడం ద్వారా భారత్పై ఈసారి ట్రంప్ మాటలే కాదు, గలమే కాదు, విషం కూడా కనిపిస్తుందా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. ఇదిలా ఉంటే ఒకప్పుడు భారత్ తీవ్రంగా వ్యతిరేకించిన పనిని ట్రంప్ బలవంతంగా చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా భారత్, పాక్, ఆఫ్ఘనిస్తాన్ను ఒకే పాలసీ కిందకు తెచ్చేందుకు ప్రయత్నించారు. నాడు మధ్య ఆసియా ప్రాంతం మొత్తానికి కూడా ప్రత్యేక రాయబారిగా రిచర్డ్ హోల్బ్రూక్ ను నియమించారు. అయితే అప్పటి యూపీఏ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది.
అప్పటి యూపీఏ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ ఈ నిర్ణయంపై భారత్ తరఫున అమెరికా రాయబారి డేవిడ్ మాల్ఫోర్ట్ కు తమ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ చర్య భారత్ కు ఆమోదయోగ్యం కాదన్నారు. దీంతో నాడు బ్రూక్ ను పాక్ ఆఫ్ఘనిస్తాన్ కు మాత్రమే పరిమితం చేసినట్లు వికీలిక్స్ లో బహిర్గతమైన పత్రాల్లో తేలింది. అయితే ఇప్పుడు ట్రంప్ భారత్ వ్యతిరేకించే ఇలాంటి చర్యను తీసుకోవడం కలకలం సృష్టిస్తోంది. అసలు ఈ సెర్గియో గోర్ ఎవరు? గోర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? డొనాల్డ్ ట్రంప్కు ఈ సెర్గియో గోర్ ప్రతిరూపమా? ట్రంప్ తరచుగా తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటే గోర్ వాటిని మరింత వ్యూహాత్మకంగా రాజకీయ ప్రేరణతో ప్రచారం చేస్తారా? ట్రంప్ నాయకత్వంలో వైట్ హౌస్లో గోర్ అన్ని తానై చక్రం తిప్పుతున్నారా? భారత్లో అమెరికా రాయబారిగా గోర్ను నియమించడం అమెరికా రాజకీయ వ్యూహమా? భారత్పై ఆర్థిక యుద్ధమా? మాస్టర్ మైండ్ ట్రంప్ ఆడిస్తున్న బొమ్మలాటలో గోర్ కూడా పాముగా మారుతున్నాడా? గోర్ నియామకంపై రాజకీయ విశ్లేషకులు, మాజీ దౌత్యవేత్తలు ఏమంటున్నారు? సెర్గియో గోర్ ఒక అమెరికన్ రాజకీయ వ్యూహకర్త, ఓ రచయిత, రాజకీయ నిఘా నిపుణుడిగా పేరు తెచ్చుకున్నారు. ట్రంప్ వర్గానికి చెందిన రాజకీయ నాయకుడిగా పేరు పొందారు. ట్రంప్కు సన్నిహితుడిగా, ట్రంప్ వర్గంలో బలమైన నమ్మకస్తుడిగా ఉన్నారు. 2020 తర్వాత ట్రంప్కు మద్దతుగా ఉన్న అనేక ప్రచార కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉన్నారు. బహుళ రాజకీయ ప్రచారాలకు ప్రచార వ్యూహాలను రూపొందించారు. మితవాద భావజాలంతో కూడిన పబ్లిషింగ్ సంస్థ అయిన విన్నింగ్ టీమ్ పబ్లిషింగ్ ను స్థాపించాడు. తాజాగా ట్రంప్ గోర్ను భారతదేశానికి అమెరికా రాయబారిగా నియమించారు. ఈ నియామకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది అనుభవం లేని నియామకమని విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ గోర్ నియామకం ట్రంప్ విశ్వాసానికి ప్రతిబింబంగా ఆయన వర్గం భావిస్తోంది. వ్యక్తిగతంగా తనకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తిని భారత్లో నియమించిన ట్రంప్ మోడీ ప్రభుత్వానికి బలమైన హెచ్చరిక సంకేతాలు వెళ్లాయని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. నేపథ్యంలో అధ్యక్షుడి నుంచి వచ్చే అభ్యంతరాలు, ఇతర సందేశాలపై భారత్ కూడా తీవ్రంగా పరిగణించి చర్చలు జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. అయితే గోర్ను నియమించినంత మాత్రాన వెంటనే అది అమల్లోకి వచ్చే అవకాశం లేదని చెప్పవచ్చు. ఎందుకంటే రాయబారుల నియామకానికి అధ్యక్షుడి వ్యక్తిగత మౌఖిక ఆదేశాలు అమెరికాలో పనిచేయవు. అందుకు సెనెట్ ఆమోద ముద్ర అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో గోర్ నియామకం సెనెట్లో ఆమోద ముద్ర పడితే గోర్ భారత్ కు రావడం ఖాయమవుతుంది. ఇది కూడా అంత ఈజీ ఏమి కాదు. గతంలో బైడెన్ ప్రభుత్వం నియమించిన ఎరిక్ గార్సెట్టీకి సెనెట్ ఆమోద ముద్ర వేయడంలో తీవ్ర జాప్యం జరిగింది. దీంతో ఆయన చివరి 2 ఏళ్లు మాత్రమే భారత్లో పనిచేశారు. ఈ నేపథ్యంలో గోర్ నియామకానికి కూడా సెనెట్ ఆమోద ముద్ర వేయడం అంత ఈజీ కాదని అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అదే జరిగితే గోర్ ఇప్పుడిప్పుడే భారత్కు వచ్చే అవకాశాలు లేకపోలేదంటున్నారు. కానీ ట్రంప్ తలుచుకుంటే ఎంతటి అసాధ్యమైన నిర్ణయాలు కూడా చకచకా జరిగిపోతాయనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు. ఇదిలా ఉంటే డొనాల్డ్ ట్రంప్ భారత్పై ఇటీవల విధిస్తున్న టారిఫ్ సుంకాల వేళ గోర్ నియామకం కొంత ఆందోళన కలిగించే అంశమని చెప్పాలి. అయితే భారత్పై ట్రంప్ పలికే చిలక పలుకులు ఇరుకున పెట్టే నిర్ణయాలను గోర్ ద్వారా అమలు చేసే అవకాశం ఉంది. అందుకే గోర్ను ట్రంప్ తన వ్యాఖ్యల ప్రతినిధిగా కాక ఒక వ్యూహాత్మక నియామకంగా చూస్తున్నారు. ఎందుకంటే భారత్పై 25 నుంచి 50% సుంకాలు విధిస్తూ ట్రంప్ తన వికృత ఆనందాన్ని పొందుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అదే సమయంలో ట్రంప్ విధిస్తున్న టారిఫ్లను ప్రశ్నించలేని నిస్సహాయ స్థితిలో మోడీ ప్రభుత్వం ఉందనే ఆరోపణలు కాంగ్రెస్ నుండి బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ట్రంప్ విధిస్తున్న టారిఫ్లు భారత్పై ప్రభావం చూపుతున్న సమయంలో గోర్ను ట్రంప్ భారత రాయబారిగా నియమించడం రాజకీయంగా మోడీ సర్కార్ను ఇరుకున పెట్టే అవకాశాలున్నాయి. అయితే గోర్ నియామకంతో భారత ప్రాధాన్యాన్ని అమెరికా తగ్గించినట్లు భావించవచ్చా అంటే అవునని కాదని చెప్పే నిస్సహాయ స్థితి. ఈ అంశంపై రాజకీయ విశ్లేషకులు, దౌత్యవేత్తలు మిశ్రమంగా స్పందిస్తున్నారు. గోర్ నియామకంపై విదేశీ వ్యవహారాల నిపుణుడు, మాజీ దౌత్యవేత్త కన్వల్ సిబల్ స్పందిస్తూ భారత్లో నియమించిన దౌత్యవేత్తను దక్షిణ, మధ్య ఆసియాకు ప్రత్యేక దూతగా నియమించడం ఇదే తొలిసారి అన్నారు. పాకిస్తాన్ సహా పొరుగు దేశాలతో భారత్కున్న సంబంధాలను అతడు గమనిస్తాడన్నది వాస్తవమని పేర్కొన్నారు. అంతేకాదు భారత్ అమెరికా సంబంధాల్లో ఇండో పసిఫిక్ ప్రాధాన్యం కనుమరుగవుతుందని చెప్పారు. అయితే ఈ చర్య భారత పాకిస్తాన్ను ఒకే ఘాటన కట్టినట్లవుతుందని, ఇలాంటి అమెరికా వైఖరిని గతంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం గతంలో తీవ్రంగా వ్యతిరేకించిందన్నారు. ఆ క్రమంలో ఆ నియామకాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయించిందని గుర్తు చేస్తున్నారు. మరో మాజీ దౌత్యవేత్త నిరుపమారెన్ కూడా ట్రంప్ ఉద్దేశాలను ప్రశ్నించారు. ఈ నియామకం భారత్ అమెరికా సంబంధాలను దెబ్బతీస్తుందన్నారు. గౌర్ దౌత్యవేత్త కాకపోవడం, భారత్ దక్షిణాసియాలో అతడికి అనుభవం లేకపోవడం ఇబ్బందికరమన్నారు. కేవలం వీర విధేయతే ఏకైక అర్హత అన్నారు. అధ్యక్షుడి ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికే అతన్ని నియమించారన్నారు. అది భారత్తో సంబంధాలను బలోపేతం చేస్తుందని చెప్పలేమన్నారు. అమెరికా అనుసరించే పాక్ ఆఫ్ఘాన్ పాలసీతో భారత్ను కూడా కలపడం ఇబ్బందికరమే అని పేర్కొన్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య చిరకాల స్నేహం బీటలు వారడానికి గోర్ ప్రధాన కారకుడా? ట్రంప్, మస్క్ల మధ్య మిత్రత్వం శత్రుత్వంగా మారడానికి గోర్ ఏం చేశారు? గోర్ను ఎలాన్ మస్క్ ఏమని అభివర్ణించారు? గోర్పై ఎలాన్ మస్క్ ఫైర్ కావడానికి ప్రధాన కారణమేంటి? భారత్పై అనేక ఆంక్షలు విధించేందుకు గల కారణాలను అమెరికా సమర్థించుకుంటుందా? ఏదేమైనా భారత్పై డొనాల్డ్ ట్రంప్ పగబట్టారనే చెప్పొచ్చు. అందుకే రెండోసారి అమెరికా అధ్యక్షుడి పీఠం ఎక్కినప్పటి నుండి ఓ పక్క భారత్ తన మిత్రదేశం అంటూనే మరోపక్క అనేక ఆంక్షలను విధిస్తున్నారు. తాజాగా తన పెంపుడు పామైన గోర్ను భారత రాయబారిగా నియమించి భారత్పై తన కుట్రను మరోసారి చాటుకున్నారు ట్రంప్. అయినప్పటికీ తన మోడీ సర్కార్ ట్రంప్ను ఎదిరించే సాహసం చేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ట్రంప్ను ఎదిరించే ధైర్యం మోడీ చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. గతంలో అమెరికా తీసుకున్న ఈ నిర్ణయాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించి తన పట్టు నిలుపుకుంది. మరి ఈసారి మోడీ సర్కార్ కూడా అమెరికా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుందా లేదా అనేది వేచి చూడాలి. సెర్గియో గోర్ ప్రస్తుతం అత్యంత శక్తివంతమైన వైట్ హౌస్ ప్రెసిడెన్షియల్ పర్సనల్ ఆఫీస్కు నాయకత్వం వహిస్తున్నారు. ట్రంప్ వ్యక్తిగత కార్యదర్శి హోదాలో ఉన్న గోర్ వైట్ హౌస్లో అమెరికా ప్రభుత్వంలో ఏకంగా 4000 నియామకాలు చేశారంటే గోర్ పరపతిని అర్థం చేసుకోవచ్చు. అయితే ట్రంప్ మాస్క్ స్నేహం బీటలు పడ్డానికి గోర్ ప్రధాన కారకుడనే ఆరోపణలున్నాయి. అంతేకాదు నాసా వైరానికి ఆజ్యం పోసిన వ్యక్తి గోర్ అని చెబుతారు. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం 2024 చివరిలో మాస్క్ సిఫార్సుపై నాసాకు నాయకత్వం వహించడానికి ట్రంప్ ఎంచుకున్న వ్యాపారవేత్త, మాస్క్ మిత్రుడు జారెడ్ ఐజాక్మ్యాన్ ఇటీవలి కాలంలో డెమోక్రట్లకు డబ్బును విరాళంగా ఇచ్చారనే సమాచారాన్ని గోర్ ట్రంప్కు అందించారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్కు మాస్క్కు మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసిన అనేక అంశాలలో ఇది కూడా ఒకటి అనే అభిప్రాయాలున్నాయి.
ఈ క్రమంలోనే మార్చిలో జరిగిన హాట్ కేబినెట్ సమావేశంలో మాస్క్ గోర్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని సమాచారం. ఆ సమయంలో మాస్క్ విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియోతో వాగ్వాదానికి దిగారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఈ నేపథ్యంలో గోర్ను గతంలో డోజ్ అధిపతిగా ఉన్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మాస్క్ తీవ్రంగా విమర్శించారు. అందుకు ప్రధాన కారణం మాస్క్ ఫ్రెండ్ జెరెడ్ ఇస్సాక్మాన్ ను ట్రంప్ నాసా చీఫ్ గా ప్రకటించారు. అయితే ఆయన నామినేషన్ ఆమోదం కోసం సెనెట్ కు పంపే సమయంలో మాస్క్ ట్రంప్ మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. అదే సమయంలో ఇసాక్మాన్ డెమోక్రేట్లకు ఎన్నికల్లో నిధులు సమకూర్చినట్లు గోర్ నుంచి అధ్యక్షుడికి సమాచారం వెళ్లింది. దీంతో డోజ్ అధిపతిగా మాస్క్ చివరి రోజున నాసా చీఫ్ పదవి నుంచి ఇసాక్మాన్ పేరును ట్రంప్ తొలగించారు. ఈ నేపథ్యంలో గోర్ను పాముగా అభివర్ణిస్తూ అతడు ఒక విషపురుగు అంటూ పేర్కొన్నారు. అయితే ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత పాకిస్తాన్ చాలా వేగంగా ఆయనతో సంబంధాలను బలోపేతం చేసుకుంది. భారత్ మాత్రం అమెరికాతో సంబంధాలు ఏర్పరచుకోవడంలో వెనుకబడిందనే విమర్శలున్నాయి. ఇక పాక్ నాయకత్వం ట్రంప్ మాజీ బాడీగార్డ్ కీత్ షెల్లర్ నిర్వహిస్తున్న లాబియింగ్ సంస్థను నియమించుకుంది. మరోవైపు భారత్ ఇప్పటికే ట్రంప్ మాజీ సహాయకుడు జేసన్ మిల్లర్ కు చెందిన SHW పార్ట్నర్స్ LLCని నియమించుకుని నెలకు $1.50 లక్షల చెల్లిస్తున్నాం. అమెరికాలో కీలకమైన ఒప్పందాలు, ఇతర పనులను పూర్తి చేసుకోవడానికి లాబియింగ్ సంస్థలను నియమించుకోవడం కొత్తేమీ కాదు. చాలా దేశాలు వీటితో కలిసి పనిచేస్తుంటాయి. ఇదిలా ఉంటే రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు మాస్కోపై తీవ్ర ఆర్థిక ఒత్తిడి తీసుకురావడంలో భాగంగానే భారత్పై 50% భారీ సుంకాలను విధించామని అమెరికా స్పష్టం చేస్తోంది. ఈ చర్య ద్వారా రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే తమ ప్రధాన లక్ష్యమని అగ్రరాజ్యం చెబుతోంది. ఇందులో భాగంగానే భారత్పై సెకండరీ టారిఫ్లు విధించినట్టు చెప్పుకొస్తోంది. ఈ వ్యూహాత్మక నిర్ణయంపై అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా దూకుడును అదుపు చేయడానికి ట్రంప్ సర్కార్ భారత్పై ఎన్నో చర్యలు తీసుకొందని JD వాన్స్ వెల్లడించారు. ఇందులో భాగంగానే భారత్పై 50% భారీ సుంకాలను విధించామని స్పష్టం చేశారు. అయితే యుక్రెయిన్పై యుద్ధాన్ని ఆపితే రష్యాను తిరిగి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోకి ఆహ్వానిస్తామని JD వాన్స్ చెబుతున్నారు. అయితే ట్రంప్ను భారత ప్రధాని మోడీ నిలువరించకపోవడంపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. విశ్వగురువుగా చెప్పుకునే మన మోడీ ట్రంప్ను చూస్తే భయపడతారని ఆ పార్టీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ట్రంప్కు భయపడి భారత ఆర్థిక వ్యవస్థను మోడీ సర్కార్ తీవ్ర సంక్షోభంలోకి నెట్టేస్తోందని మండిపడుతున్నారు. అయితే రష్యా యుక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో భారత్ నలిగిపోతుందనడంలో అతిశయోక్తి లేదు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి BRK న్యూస్ తెలుగుడి సత్తా.